హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నా పేరు శ్రీలక్ష్మి. నేను ఇవాళ నుంచి డైలీ బ్లాగ్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ అయితే సరే తీసుకో. మా పాప ఆకులు తీసుకుందాం ఉంటుంది, తమలపాకులు. హాయ్ చెప్పు. హాయ్ బాయ్. మైక్ మీరుంది మీరుంది. స్కూల్ లేదా? ఇస్తాలే. స్కూల్ ఏమైంది మీకు? రిపేర్ చేస్తున్నారా? తలెత్తు, నీ జుట్టే చూపిస్తా, నీ మొహం చూపి. అదే ఇవాళ అయితే నేను మునక్కాయలు చారు చేస్తున్నాను. అందుకోసం మునక్కాయలు ఉడకపెట్టాను, పప్పు ఉడకపెట్టాను. నేను ఎలా చేస్తానో చూడండి ఒక్క నిమిషం. అందుకోసం నేను చింతపండు నానబెట్టుకున్నాను, ఉల్లిగడ్డ టమోటా కట్ చేసి పెట్టుకున్నా, పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నా, మునక్కాయలు బాయిల్ చేశాను. ఇప్పుడు పోపేస్తాను. స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి, కడాయిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక టమోటాలు వేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఇందులోకి టమోటాలు వేసుకుంటున్నాను. మీకు ఇంకో మైక్లో నుంచి వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, అది మా పాప సౌండ్. మా పాపకి యాక్చువల్గా అంగన్వాడీకి వెళ్తుంది. ఇవాళ స్కూల్ లేదని ఇంట్లో ఉంది, ఎందుకు గోల గోల చేసేస్తుంది. మా బుడ్డి దాని పేరు ప్రణవి. ఇలాగా ఉల్లిగడ్డ టమోటా బాగా వేయించుకోవాలి. ఏం చేస్తున్నావు? పాడు పాట పాడు. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు గుజ్జు చేసుకోవాలి. ఇందులో కొంచెం ఎంటీఆర్ రసం పొడి, ఎంటీఆర్ రసం పొడి. పసుపు, కొంచెం కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా మగ్గాక ఇందులో ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. నాకేం పెద్దగా వంటలు రావండి, నాకు వచ్చిన వంటలు నేను చేసి చూపిస్తున్నాను. ఏమైనా తప్పు చేసింటే చెప్పండి. ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి, కొత్తిమీర.
ఉడకపెట్టిన పప్పు. తర్వాత మునక్కాయలు వేసుకోవాలి. మునక్కాయలు ఆటోతో సహా వేసేసుకోండి. ఇవన్నీ బాగా కాగినాక మునక్కాయల చారు రెడీ అవుతుంది. ఇంకా నేను సామాన్లు కడుక్కోవాలి. పిల్లలు ఇంట్లో ఉంటే పని కాదు. మా పైనవి ఇంట్లో ఉంటే మాది సింక్ నిండా సామాన్లు ఉన్నాయి, కడుక్కోవాలి. సరే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. ఇదిగోండి వేడి వేడి మునక్కాయలు చారు రెడీ. మీద ఎలా చేస్తారు నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.